కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడంటారు. అలాగే కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందంటారు. ఆ మధ్యన భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరు టెక్ హెడ్స్‌ని పిలిచారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి సదస్సు. అందరూ టెక్ హెడ్స్ వచ్చారు. అదే సందర్భంలో మైక్రోసాఫ్ట్ అధినేత, వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కూడా వచ్చాడు. బిల్ గేట్స్‌ని అప్పుడే ఆంధ్రాకు కూడా పిలిచి ఆయన్ని సన్మానించి పంపించినటువంటి సందర్భం. ఆ బిల్ గేట్స్ అని తర్వాతన ఆ కార్యక్రమంలో పాల్గొననీయలేదు. ఎందుకంటే ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యం. చాలా సీరియస్ ఎలిగేషన్స్ ఎపిస్టన్ ఫైల్స్‌లో అత్యంత కీలకమైనటువంటిది. తన భార్య కూడా అదే ఆరోపణ చేసిన నేపథ్యంలో చివరి నిమిషంలో ఆయన స్పీచ్‌ని క్యాన్సిల్ చేశారు. అదే ఒక ఎత్తు అనుకుంటే ఇంకో పక్కన అతని ఆస్తి భారీ ఎత్తున పడిపోయింది. $41.6 బిలియన్ పడిపోయింది. ఇంతకు ముందు ఉన్నటువంటి సిచ్యుయేషన్ నుంచి క్రమంగా దెబ్బతింటూ వస్తున్నాడు.